12 నుంచి చదువుదాం. పులియ రొట్టెల పండుగలు. ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచుదామని కోరుచున్నావని ఆయన అడుగుగా, ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కుండ మోసుకొని పోవచ్చున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును, వారి వెంట పోయి ఆ ఇంట చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడితి గది ఎక్కడని వారిని అడగమని చెప్పింది. చాలు. ఈ వాక్య భాగం ఈ రోజు కొరకు ఏర్పాటు చేయడం పాఠం ఇది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ పరిశుద్ధ ఆదేశ గురువారం యేసు ప్రభుల వారు చివరిసారిగా ఆదేశిస్తూ, హెచ్చరిస్తూ, గద్దిస్తూ ఆయన ఏం చేయాలనుకున్నాడో ఆ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్న సందర్భం ఈ ఆదేశ గురువారములో వ్రాయబడింది. ఆదేశం అంటే యేసు ప్రభుల వారు ఒక సందేశాన్ని, ఒక ఆజ్ఞను, ఒక సంగతిని వారికి తెలియపరుస్తున్నట్లుగా వ్రాయబడి ఉంది. ఏమిటి ఆదేశం అంటే ఆయన చెప్పారు, మీరు అందరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, అది కొత్త ఆజ్ఞిస్తున్నాను మీకు అని వారికి ఆదేశాన్ని తెలియజేశారు. రెండోది, మీరు నా నిబంధనను పాటించాలి అని తెలియజేశారు. మూడోది, మేడగది అనుభవాన్ని కలిగి ఉండాలి మీరు అని ఆదేశించారు. నాలుగోది, నా వలే మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాలి, అంత తగ్గింపు జీవితాన్ని కలిగిన వారుగా మీరు ఉండాలి అని ఆదేశించినట్లుగా ఈ ఆదేశ గురువారంలో దేవుని గురించి చాలా విషయాలు ఈ పాఠములు వ్రాయబడి ఉన్నవి. ఆయన చెప్పారు, పస్కా పండుగ యూదా జాతికి చాలా శ్రేష్టమైంది. ఈ పస్కా పండుగను ఆచరించడానికి అనేక ప్రాంతాల నుంచి ఆ ఏ దేశంలో చెదిరిపోయి ఉన్నారో, ఏ స్థలాల్లో ఉన్న యూదా జాతి మొత్తము ఈ పస్కాను ఆచరించడానికి ఒకే స్థలంలోకి చేర్చబడతారు. వచ్చిన వారు అందరూ కూడా పస్కాను భుజించే విషయంలో శ్రద్ధ కలిగి, భక్తి కలిగి, పరిపూర్ణంగా, సంపూర్ణంగా దానిని ఆచరించేవారుగా ఉంటారని లేఖనాల్లో వ్రాయబడింది. ఈ పస్కాను భుజించటానికి ఎక్కడ చేయమంటావు, ఏది స్థలం ఏది అని యేసుప్రభుని అడిగితే యేసుప్రభు చెప్పారు, ఒక అబ్బాయి ఉన్నాడయ్యా, నీళ్ళకుండ మోస్తూ ఉంటాడు, రోడ్డు మీద చూడండి అని చెప్పాడు. ఆయన వెళ్ళగానే, పట్టణంలోకి వెళ్ళగానే యేసుప్రభు ఏం చెప్పాడో అలాగే ఆ పట్టణంలో వెళుచున్న వెంటనే నీళ్ల కుండ మోసుకొని పోవచ్చున్న ఒక అబ్బాయి ఎదురుపడ్డాడు. ఆయనతో కూడా వెళ్ళండి అని చెప్పాడు. వెళ్తే ఆ ఏ ఇంటికి వెళ్ళాడో ఆ ఇంటి యజమానితో మాట్లాడండి మీరు అని చెప్పారు. ఆ ఇల్లు జానుమార్కు ఇల్లు. అది జానుమార్కు తల్లి పేరు కూడా యెరూషలేము మరియా అంటారు. ఆ పట్టణంలో ఆ ఇల్లే శ్రేష్టమైంది. యెరూషలేము ప్రక్కనే ఆనుకు ఉంటుంది ఆ ఇల్లు. ఆ ఇల్లు చాలా శ్రేష్టమైంది. ఆ ఇల్లంతా సౌందర్యంగా, ఆ ఇల్లంతా శ్రేష్టమైనటువంటి యెరూషలేము ఊరు బయట ఎక్కడ ఉండదో అంత శ్రేష్టమైనటువంటి ఆ ఇల్లు అది. ఆ ఇంటి ఆ యెరూషలేము మీదకి చాలామంది రాజులు దండెత్తారు, యుద్ధం చేశారు, యెరూషలేము దోచుకుని వెళ్ళిపోయారు. కానీ ఏ రాజు కూడా ఆ ఇంటిని తాకలేదు, పడగొట్టలేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు యెరూషలేములో ఆ ఊరు బయట ఉన్న ఆ ఇల్లు శ్రేష్టంగా ఉంది. చాలా పెద్ద ప్యాలెస్గా ఆ ఇల్లు ఉంది. అప్పుడు యేసు ప్రభుల వారు సేవా జీవితంలో ఆయన అప్పుడప్పుడు ఆ ఇంట్లో విడిది చేశారు అని తెలియజేయబడుతుంది.
ఆ జానుమార్కు ఇంటికాడ యేసు ప్రభుల వారు యెరూషలేములోకి వస్తున్నప్పుడు పోతున్నప్పుడు ఎక్కువ భాగమేమో మరియా మార్త లాజరు ఇంట్లో ఉన్నారు. కొద్ది కాలము ఈ ఇంట్లో బస చేసినట్లుగా విడిది ఉన్నట్లుగా నివసించినట్లుగా లేఖనాల్లో కొన్ని ఆధారాలు మనకి కామెంటరీలు తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడ యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, మీరు వెళ్ళండి అయ్యా, వెళ్ళగానే ఇంటి యజమాని వస్తాడు, యజమాని అడగండి అని చెప్తే వారు యజమాని ఎదుగు పోయి, అయ్యా మా ప్రభులు వారు యేసు ప్రభులు వారు పస్కా భుజించడానికి ఈ స్థలం కావాలయ్యా, మీరు చెప్పన్నాడయ్యా అని చెప్తే వారు ఏమన్నారు? వాస్తవంగా యేసు ప్రభు ఎవరయ్యా, మీరెవరయ్యా, నా ఇల్లు ఇదే, నా ఇంటిని ఎందుకు ఇవ్వాలయ్యా అనాలి. అడిగిన వెంటనే ఆయన ఆ ఇంటిని చూపించాడు. అప్పటికి ఆ ఇంట్లో వారు కాపురం ఉంటున్నా. జానుమార్కు వేరే ఇంట్లో కాపురం ఉంటున్నాడు. ఆ ఇంటికి లాక్ చేయబడింది. చాలా కాలముగా ఇల్లు తాళం వేశారు. అంటే ఒకవేళ నేనేమనుకుంటా ఆ కామెంటరీ బయట చరిత్రను బట్టి యేసు ప్రభుల వారు ఆ ఇంటికి వెళ్ళటం మానేసిన తర్వాత ఆ ఇంటిని క్లోజ్ చేసి తాళం వేసి ఆ ఇంటిని ఎవరు వాడకూడదు అనుకుని ఒకవేళ మూసేసారేమో మనకు తెలియదు. కానీ ఆ ఇంటి తాళం వేయబడి ఉంది. పక్కింట్లో ఉంటున్నాడు జానుమార్కు. ఈ జానుమార్కు దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన ఇంటిని చూపించి దాని తాళం ఇచ్చాడు. బైబిల్ ఏదంటే యేసు ప్రభుల వారు కోరుకున్న ఇల్లు అదేనయ్యా, ఆ ఇంట్లోనే యేసు ప్రభుల వారు పస్కాలు భుజించాలి, శిష్యులు పాదాలు కడగాలి, ఓ ప్రణాళిక ఉందయ్యో. ఎక్కడ చేయాలయ్యా అంటే ఆ ఇంట్లోనే చేయాలి. ఎందుకు ఆ ఇల్లే కావాలా? యేసులో చాలా ఇల్లు ఉండే కదా, ఏదో ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో యేసు ప్రభుల వారు పస్కా భుజించవచ్చు కదా అంటే ఆ ఇంటికి ఓ ప్రత్యేకత ఉంది. యేసు ప్రభుల వారు దర్శించిన సందర్భంలో ఆ ఇల్లు శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది. కానీ ఇప్పుడు ఆ ఇంటికి తాళం వేయబడింది. ఒకప్పుడు ఆ ఇల్లు యేసు ప్రభుకు నివాసం చేశాడు. అక్కడ యేసు ప్రభు అక్కడ కూర్చున్నారు, విశ్రాంతి తీసుకున్న స్థలం అది. ఇప్పుడు ఆ ఇంట్లో ఏం లేదంటే యేసు ప్రభు లేడు. యేసు ప్రభు లేకపోగా ఆ ఇంటి తాళం వేయబడి ఉంది. ఆ ఇంటి యజమాని అడిగితే తాళం ఇచ్చేశాడు. శిష్యులు ఏం చేశారంటే తాళమును తెరిచిరి, తాళమును తీసి డోర్ ఓపెన్ చేశారు. డోర్ ఓపెన్ చేస్తే ఆ లోపల ఏముందో అంటే ఏముందో ఏం కనపట్టులా. బైబిల్లో కూడా యూదులు చాలా సందర్భాల్లో దేవుని ఆలయాన్ని, దేవుని ఇంటిని మూసేసి తాళం వేసేసి దానిలో చెత్త అంతా పెట్టేసి దేవునికి సంబంధించిన ఏది కూడా ఆరాధన ఏది కూడా జరగనీయకోకుండా వారు అడ్డగించేట్లుగా లేఖనాలు చూస్తున్నాం. ఇక్కడ కూడా ఒకవేళ జానుమార్కు ఇంటికి తాళం వేశాడంటే జానుమార్కు ఇంట్లో ఉండవలసిన ప్రార్థన ఆగిపోతే, యేసయ్య స్థలము లేకపోతే ఇంటి తాళం వేసి ఉండవచ్చు. బైబిల్లో మాట చూద్దాం మనం. చూడండి, 2వ దిన వృత్తాంతములు 29:7 చదువుదాం. 2వ దిన వృత్తాంతములు 29:7. వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి, అంటే దేవుడు ఉండవలసినటువంటి స్థలములో దేవుడు నివాసము ఉండవలసిన చోటుని పూర్తిగా మూసివేశారు. మండపపు ద్వారమును మూసివేసి దీపములు ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపం వేయక, అంటే ప్రార్థన చెయ్యక, దహన బలులు అర్పింపకయు ఉండిరి. ఎందుకని? అక్కడ ఏం జరగాల? ప్రార్థన జరగాల, ధూపం వేయాలా, ఓ డోర్ తీసే ఉండాలా, బలులు అర్పించాలా, పరిశుద్ధ స్థలముగా ఉండాలి. ఎందుకంటే అక్కడ యేసయ్య ఉన్నాడు కనుక. అలాగే ఇప్పుడు కూడా జానుమార్కు ఇంట్లో ఈ మేడగదిలో ఏమీ లేదు. ప్రార్థన ఆగిపోయింది, ధూపమేటు ఆగిపోయింది, బలు లేవు. దేవుడికి చోటు లేకుండా పోతే డోర్ తీయగానే అది చీకటిగా ఉండెను. అలాగే మానవ జీవితాల్లో కూడా ఒకప్పుడు యేసయ్య ఉన్నాడు. ఒకప్పుడు యేసు ప్రభువు ఎక్కువతో యేసయ్యతో గడిపారు, ప్రార్థన చేశారు, సహవాసం ఉంది, బలు అర్పించారు, ప్రార్థన చేశారు. కొంత కలైపోయినాక
ఆ బలులన్నీ చేయటం మానేస్తే నీ హృదయమైన డోర్కి లాకు వెయ్యబడింది. యేసయ్య లేడు. ఒకప్పుడు యేసయ్య ఉన్నాడు ఆ ఇంట్లో. ఒకప్పుడు యేసయ్య నివాసం వేసి ఇల్లది. ఆ ధూపం ఉంది, ప్రార్థన ఉంది, బలులుండి అన్నీ ఉండి. ఇప్పుడు లేవు. ఏమేదా అంటే పరిపూర్ణంగా దిగజారిపోయిందయ్యా, దిగజారిపోయింది. ఒకప్పుడు యేసయ్య ఉంటే వెలిగిందయ్యా, వెలుగుతూ ఉందయ్యా, ప్రార్థన ఉందయ్యా, భక్తి ఉందయ్యా, అన్నీ ఉండి అయ్యా. ఇప్పుడేమి లేదంటే దీపము ఆరిపోయింది, ప్రార్థన లేకుండా పోయింది, భక్తి లేకుండా పోయింది, బలులు లేకుండా పోయింది. దేవుడు సహవాసం కోల్పోయి క్రైస్తవులాగా ఉన్నాడు. మేడగది మాత్రం ఉందయ్యో, ఇల్లుందయ్యో. ఆ ఇంటిలో యేసయ్యకి చోటే లేదయ్యో, ఆ ఇంటిలో యేసయ్యకు ప్రార్థన లేదయ్యో, ఆ ఇంట్లో యేసయ్యకి బలులే లేవయ్యో, ఆ ఇంట్లో యేసయ్యకి చోటే లేదయ్యా. ఒకప్పుడు బాగుందయ్యో, ఇప్పుడు దిగజారిపోయిందయ్యా. నేటి క్రైస్తవం ఎలాగే ఉంది. ప్రారంభ దశలో రోజు బలులే, రోజు ప్రార్థనలే, రోజు యేసు సహవాసమే. కానీ ఇప్పుడు యేసయ్యకి చోటు లేకోకుండా దిగజారిపోయాను. దిగజారిపోయినగానే ఏముందంటే అందులో చీకటి ఏముందయ్యో. తలుపు తీశారు, తలుపు తీయగానే అందులో ఏంటంటే చీకటిగా ఉందయ్యో. చీకటిగా కూడా ఇంట్లోకి యేసు ప్రభు వస్తాడా? యేసు ప్రభు అక్కడ బస చేయాలి. ఇప్పుడు యేసు ప్రభు ఒక ప్రభురాత్రి భోజనం చేయాలి, పస్కా భుజించాలి, పస్కా సిద్ధం చేయాలి వాళ్ళు. అందుకోసం తలుపు తెలవగానే ఏమి లేకుండా చీకటిగా ఉండెను అని రాయబడి ఉంది. క్రైస్తవులారా, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు వారు నీతో కలిసి భోజనం చేయాల్సిన సమయం ఆసన్నమైతే, యేసుక్రీస్తు ప్రభు నువ్వు కలిసి ఒకే స్థలంలో భోజనం చేసే పరిస్థితి వస్తే, మరి నీ ఇంట్లో చీకటి ఉందా, తెరవబడి ఉందా, ప్రార్థన ఉందా, ధూపం ఉందా? ఏమి లేకపోతే నీ స్థితి ఏంటంటే దిగజారిపోయావు అని. రెండోది, శిష్యులు పేతురు యోహాను అక్కడ దీపం వెలిగించిరి. ఆ తోడు తెరిచినాక తోడు తెరవగానే లోపల ఏముందో ఎవరికి అర్థం కావట్లా. ఏంటిలా ఉంది, ఏంటిలా ఉంది అనుకుని డోర్ ఓపెన్ చేయగానే వారిద్దరు కలిసి దీపము వెలిగించను. అంటే చీకటిగా ఉన్న ఇంట్లోకి వెలుగు వచ్చింది. చీకటిగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఏమేముందో ఏమేముందో ఎవరు తెలియలే. తాళం వేశారు, తీసుకోమన్నాడు, తీశాడు. అక్కడ ఏముందో ఎవరికి తెలియదు. కానీ వారు దీపం వెలిగించను. దీపం వెలిగించారో దీపపు కాంతిలో లోపల ఉన్న నష్టంతా పట్టబయలు చేయబడెను. దీపము వెలిగించిన వెంటనే లోపల ఇంటిలో మేడగదిలో ఏమైనవి ఇష్టం లేనివి, డస్ట్ ఉందో, చెడు ఉందో అన్నీ కూడా ఆ దీపపు కాంతిలో అన్ని పట్టబయలు చేయబడెను. అంటే యేసు ప్రభుల వారి కాంతి నీ లోనికి వస్తే, నీ లోను ప్రవేశిస్తే, దీపము అనే యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు అనే వెలుగు నీలోకి వస్తే నీ బతుకంతా పట్టబయలు చేయబడుద్ది. అనుకో చూడగానే వారు దీపం వెలిగించగానే ఇంటి నిండా సామాను ఉందట. దీపం వెలిగించగానే ఇంటి నిండా సామాను ఉంది. ఎవరికి వెలిగించాడు ఆ దీపాన్ని? దావీదు అంటాడు, అయ్యా నా దీపము వెలిగించేవాడు నువ్వే కదయ్యా, నా దీపం అయ్యా ఒకప్పుడు ఆరిపోయిందయ్యా, కొనవుతుందయ్యా, భక్తి దీపం ఆరిపోవాలి చెప్పే కదయ్యా. నేను కూడా భక్తిలో జారిపోయినప్పుడయ్యా నా దీపం కూడా ఆరిపోయిందయ్యా, నా దీపము వెలిగించేవాడు నీవే కదయ్యా. 18వ కీర్తన 28 చదువుదాం. 18వ కీర్తన 28 చదువుదాం. నా దీపము వెలిగించేవాడవు నీవేనయ్యా, నా దీపం ఆరిపోయిందయ్యో, కొనుపిరిగా ఉందయ్యో, ప్రార్థన లేదయ్యో, లోకాన్ని చూశానయ్యో, దిగజారయ్యా. అందువలన నా దీపము ఆరిపోతే భక్తుడు అంటాడు, దావీదు అంటాడు, నా దీపమును వెలిగించువాడవు నీవే. అమ్మా, దేవుడు యెహోవా, నా దేవుడు నన్ను వెలుగుగా మార్చేశాడయ్యా, మారుస్తాడయ్యా. అలాగే ఆ ఇంట్లో కూడా చీకటిగా ఉంటే చీకటి కూడా ఆ ఇంటిని దీపాన్ని వెలిగించాడు. దీపం వెలిగించారు వారు. అంతో చీకటిగా ఉంది,
ఏం జరగకుండా ఉంది, ఏం లేకుండా ఉంది, ఆ చీకటిలో వారు ఏమిటో అర్థం కాకపోతుంటే యేసుక్రీస్తు ప్రభుల పేట ఆ ఇంట్లో దీపం వెలిగిస్తే దానిలో ఏముంది అంటే సామాగ్రి ఉండెను. ఆ సామాగ్రి పెట్టుకుని యేసు ప్రభుల వారికి పస్కా ఆశిస్తారా? పస్కా ఆశ్రయించాలంటే పస్కా అనేది ఓ శ్రేష్టమైంది, పవిత్రమైంది, విడుదలనిచ్చింది, విజయాన్నిచ్చింది. అక్కడ పస్కా బలి అర్పించాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు పస్కా భుజిస్తారంటే ఆయన బలి పశువుగా బలి చేయబడుతున్నాడు గుర్తు కదా. అలాంటి బలి పశువుని యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ పస్కా భుజించటానికి హేయమైన ఉండను, సామాగ్రి ఉండను, లోపల చెత్తంతో ఉండను. దీని గురించి చరిత్ర చెబుతుందండి. చాలా హేయమైనది, అసహ్యమైనవి, దేవునికి ఇష్టం లేనివి అన్నీ కూడా ఆ సామాగ్రిలాగా ఉండెను. డోర్ ఓపెన్ చేశారు, చీకటిగా ఉంది, దీపం వెలిగించారు. దీపపు కాంతిలో లోపల లోపల అనగా మేడగది లోపల ఏమేమి ఉన్నాయో, ఏ అసహ్యమైనయో, ఏ రోతగుండియో అన్నీ కనిపిస్తున్నాయి. కనిపిస్తుంటే వారు ఏం చేస్తుంటే ఆ సామాగ్రి ఒక్కొక్కటి లాగి బయట పారవేసిరి. యేసు ప్రభుల వారు నీ లోనికి రావాలంటే, నీ మేడగదిలోకి రావాలంటే, నీ ఇంటిలోకి రావాలంటే, నీ ఇంట్లో ఆయన పస్కా భుజించాలంటే, నీ ఇంట్లో అడుగు పెట్టాలంటే, నీ ఇంట్లో ఉన్న సామాగ్రి ఉందే అసహ్యమైన ప్రతి సామాగ్రిని తీసి పారవేసి ఖాళీ చేస్తేనే నా యేసు ప్రభుల వారు నీ ఇంట్లో ప్రవేశించేది. మరి ఇల్లంతా, నీ మేడగదంతా, నీ ఇల్లంతా, నీ మేడగదంతా సామాగ్రి ఉంది, చెడే ఉంది, లోకంలో ఉండి ఎక్కడ ఏసై ఉంటాడు అలా పెట్టుకుని ఏసయ్య రాయ్యా పస్కా భుజించయ్యని మానవుడు ఆహ్వానిస్తూ ఉంటే అది హేయమైంది కాబట్టి, ఏసయ్య రాలేడు కాబట్టి శిష్యులు ఏం చేశారంటే ఆ మేడగదిలో ఉన్న ప్రతి సామాగ్రిని తీసి ఖాళీ చేశాను, శుద్ధి చేశాను, పవిత్రపరచను, అంత ఇల్లంతా ఊడ్చివేశారు వాళ్ళు. అంటే హేయమైంది ఏదుందో అది యేసయ్య వచ్చి నీతో కలిసి నివాసం చేసి నీతోనే యేసయ్య ఉండటానికి నీ ఇంటిలో, నీ గదిలో, నీ హృదయంలో ఏదైతే హేయమైనది ఉందో, అసహ్యమైనది ఉందో వాటిని తీసి బయట పారవేయాలి. అది అదే సందేశం. రేపటి నుంచి యేసు ప్రభువు శారీరకంగా లేడు కదా. ఈరోజు యేసయ్య రావాలి ఇంట్లోకి, అది భోజనం చేయాలి. ఇల్లు అయితే ఇచ్చాడు ఆయన, ఇల్లు అయితే ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు కానీ అది మేడగదే కానీ విలువైందే కానీ పెద్ద బంగళే కానీ దాని లోపల ఏముందో అంటే, దాని లోపల ఏముందంట, దాని లోపల ఏమైనవి సామాగ్రి ఉండెను. ప్రతి సామాగ్రి ఆక్రమించేశాను, యేసు ప్రభుకి చోటు లేకుండా చేశాను. ఈనాడు క్రైస్తవ జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారికి చోటే లేదు, స్థలమే లేదు. ఎందుకు లేదయ్యా అంటే సామాగ్రితో నిండిపోయింది, చెడుతో నిండిపోయింది. లోక సంబంధమైన ప్రతి లోకంలో ప్రతిది కూడా లోపల వరుసలో పేరు చేసావు నువ్వు. అది ఉంటే యేసయ్యకి నీకు సంబంధమే లేదు, పస్కాకి నీకు సంబంధమే లేదు. యేసు ప్రభుల వారు నీతో ఉండాలంటే, నీలోకి రావాలంటే నీలో ఉన్న, నీ గదిలో ఉన్న మొత్తాన్ని నువ్వు తీసి బయట పారవేయాలి. వేయకుండానే శిలువ ధ్యానం చేస్తే, వేయకుండానే పస్కా పండుగ చేస్తే, వేయకుండానే గుడ్ ఫ్రైడే చేస్తే, ఏమి తీసేయకుండానే యేసు ప్రభుతో 40 days గడిపితే యేసయ్యకి మహిమ లేనే ఉండదు. అంటే ఈ రాత్రి ఏం చేయాలంటే ఆ ఇంటిలో మేడగదిలో ఉన్న సామాగ్రిని ఎలాగైతే బయట పారవేశారో అలాగే నీలో ఉన్న ప్రతి సామాగ్రిని తీసి బయట పారవేసి నిన్ను నీవు శుద్ధిగా చేసుకోవాలి. ఆ రోజున శిష్యులు సామాగ్రిని బయట పారవేసి ఇల్లంతా శుద్ధీకరణ చేశారు, బల్లేశారు, పస్కా భోజనాన్ని సిద్ధం చేశారు. ఎప్పుడు అదంతా క్లీన్ అయినాక, శుద్ధి అయినాక. నువ్వు శుద్ధి లేక మన జీవితాల్లో నువ్వు ఒకసారి ఈ రాత్రి ఆలోచించాలి. నువ్వు నీ ఇంటిలో, నీ గదిలో
శుద్ధీకరంగా ఉండావా? చెత్త అంత ఉందా? ఇది అవసరం. ఇది చేయకుండా నీవు రేపు గుడ్ ఫ్రైడే ఏం చేయలేవు. ఈ రాత్రి నీ మేడ గదిలో, ఈ హృదయమైన గదిలో ఈ చెత్త అంత ఉందా, సామాగ్రి ఉందా? ఒకవేళ ఇప్పుడు దాకా ఉండుంటే ఈ రాత్రి పరీక్షించుకొని నీళ్ళలో ఉన్న ఒక్కొక్క తీసి బయట పారవేసుకుని దాన్ని శుద్ధీకరణ చేస్తేనే పస్కానిలో భుజించేది, నువ్వు బలలో పాల్గొనేది. అన్ని లోనే వంటి బలం చేస్తాం మనం. దౌర్భాగ్యం చేయకూడదు మనం. వాళ్ళు పడచేశారు, తీసేశారు, పారచేశారు, కడిగారు, శుద్ధి చేసినాక బల్ల పెట్టారు వాళ్ళు. దాని లోపల పస్కాను భోజనాన్ని సిద్ధం చేశారు. యేసుప్రభు ఆహ్వానించారు. యేసుప్రభు లోనికి వచ్చాడు. యేసు రాగానే కూర్చున్నాడు. వారు ముందొచ్చి ఇవన్నీ క్లియర్ చేసి శుద్ధి చేయబడ్డాకే వాళ్ళు భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఒక 10 మందికి ఒక పొట్టేలు వధించాలి, గొర్రె పిల్లలు వధించాలి. అలా చేసి వారు మంచి పస్కా విందును ఏర్పాటు చేశారు. శిష్యులు ఏర్పాటు చేసిన తర్వాత యేసుప్రభులోనికి వచ్చి కూర్చున్నారు. వాళ్ళందరూ చుట్టూ బల దగ్గర కూర్చున్నారు. కూర్చున్నాక యేసుప్రభు వారు నడుముకి టవల కట్టుకుని వారి పాదములు కడుగుటకు లేచి నిలిచెను. నా జీవితంలో, నా సేవా జీవితంలో ఈ ఆదేశ గురువారం నాడు నా సంఘానికి, విశ్వాసులకి పాదశుద్ధి చేయకుండా ఎక్కడ లేని నేను ఇక్కడే ఉన్నా. నా సేవా జీవితంలో ప్రతి లెంట్ డేస్లో ఆదేశ గురువారం సంఘం అంతటికి గురువారం ఉదయం మొదలుపెడితే సాయంకాలం దాకా విశ్వాస పాదాలు అడుగుతానే ఉండేవాడిని. అది ఇక్కడే మాత్రం చేయలేకపోతున్నా. కానీ నీలో స్థిరత్వం లేదు కాబట్టి. యేసు ప్రభు ఆ రోజున నడుము గుడి కట్టుకుని లేచి అన్నాడు, అందరూ పాదాలు కడుగుతారయ్యా అన్నాడు. ఎందుకు కడగాలి ఈ పాదాలను అంటే చెప్పాడు, అందరూ సమానంగా ఉండాలయ్యా అని చెప్పాడు. దారిలో వస్తున్నప్పుడు వాదన జరిగింది. ఏం వాదన? నేను గొప్ప, యేసయ్య సిలువ వేయబడి చనిపోతే ఆ స్థానం నాకా నీకా, ఎవరు గొప్ప అనుకుంటా ఉంటే ఇంటా వచ్చాడు వారికి. ఇక చెబుతున్నాడు, అబ్బాయి ఎవడు గొప్పడు కాదయ్యా, ఎవరు నా రాజ్యములో నా శిష్యులుగా నా బిడ్డలుగా ఉండేవాడు ఎవడు గొప్పడు కాదయ్యా అని తగ్గింపు చూపించడానికి, అందరూ సమానమే, దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలని చెప్పడానికి యేసు ప్రభుల వారు అందరి పాదములు శుద్ధి చేయటం ప్రారంభించను. శుద్ధి ఇక్కడ జరిగింది. ఒకటేమో ఇల్లు శుద్ధి చేశారు, రెండేమో శిష్యుల పాదాలను కడిగి తగ్గింపు జీవితాన్ని పట్టబయలు చేశాడు. ప్రతి విశ్వాసి ఇలాగే ఉండాలి, మీరు ఒకరు తగ్గించుకోవాలని చెప్పాడు. అక్కడ ఒక మాట చెప్పాడు, మీరు ఒక్కరు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి, కొత్త నిబంధన చేస్తున్నాను నేను అని చెప్పాడు. పాత నిబంధనను నేను నెరవేర్చి సంపూర్ణం చేశాను మీ అందరి కోసం. ఈరోజు నేను ఈ పస్కా బిందులో కొత్త నిబంధన చేస్తున్నాను. ఏంటి కొత్త నిబంధన అంటే, నా శరీరం నా రక్తం ఇస్తున్నాను, తింటే కొత్త నిబంధన. ఆ వాక్యం అక్కడ మాట. వారు భోజనం చేయించుండగా రొట్టెని పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, ఇది తీసుకొనుడి, ఇది నా శరీరము. పిమ్మట ఆయన చెల్లించి ఇచ్చను. వారందరూ దానిలోనిది తాగిరి. అప్పుడు ఆయన, ఇది నా నిబంధన, కొత్త నిబంధన, ఇక నుంచి బలు అర్పించరు, ఇక నుంచి ఏటేటా బలి అర్పించరు, నేనే బలి అయిపోతున్నా, అందరి కోసం బలి అర్పణ జరుగుతుంది. కాబట్టి పాత నిబంధనను సంపూర్ణం చేశాను, నేను కొత్త నిబంధన చేస్తున్నా. ఏంటంటే నా శరీరాన్ని రక్తాన్ని తాకటమే కొత్త నిబంధన. ఎవడైతే ఈ రక్తం తీసుకోడో, ఈ శరీరం భుజించడో వాడికి నిబంధన మీరినట్లు లెక్క. కాబట్టి అందరూ కొత్త నిబంధన ఇస్తున్నానని చెప్పి వారు ప్రార్థన చేసి అందరికీ ప్రభు రాత్రి భోజనం అంటే పస్కా విందులో పాల్గొని అందరికీ శరీరాన్ని రక్తాన్ని
ఇచ్చి గుర్తు చేసి దాని నిబంధన అయ్యా ఇక్కడ నుంచి దీన్ని చెయ్యాలి మీరు, ఇక్కడ నుంచి ఈ నిబంధన పాటించాలి మీరు, నా శరీరం భుజించాలి, రక్తాన్ని తాగాలి మీరు, ఇది చేస్తేనే ఈ కొత్త నిబంధన ఆచరించాలి మీరు, అనుసరించాలి మీరు, దాన్ని చేస్తేనే నాలోనికి మీరు ప్రవేశించేవారుగా ఉంటారని యేసు ప్రభుల వారు వారికి బోధించి భోజనం ఇచ్చి తినిపించి తిన్నాక వారు లేచిలబడి కీర్తన పాడిరి. ఏం కీర్తన పాడంటే 118వ కీర్తన పాడారు, 116వ కీర్తన పాడి 2 పాటల్ని పాడారు. కీర్తన బైబిల్లో నుంచి 118వ కీర్తన పాడారు, 116వ కీర్తన పాడి వారు అక్కడి నుంచి లేచి ఆ పాట పాడుకుని స్తుతించి గణపరిచి వారు బయలుదేరి గెచ్చిమని తోటకు ఒలివ కొండకు బయలుదేరారు. వెళుతూ ఉండగా దారిలో ఏమిటంటే కెద్రోను వాగు ఎదురుగా వచ్చాను. భోజనం చేసినాక వారు పాట పాడినాక ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఒలివ కొండకి వెళ్ళాలి. వెళుతున్నప్పుడు మార్గంలో యెరూషలేముకి యువకుడు ఉంటుంది, కెద్రోను వాగు. ఈ కెద్రోను అనగా నలుపు అని అర్థం. కెద్రోను వాగులో నీరు ప్రవహించుద్ది. ఆ నీరు ఏదంటే యెరూషలేములో ఉన్న ప్రజలందరూ వాడేసినటువంటి ఆ నీరంతా కెద్రోను వాగులోకి వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఈ వాగు దాటి ఒలివ కొండకి వెళ్ళాలి. ఇప్పుడు వాగు దాటుతామని చెప్పడం, ఇది ఇశ్రాయేలు పాపం, ఇశ్రాయేలు రోత, ఇశ్రాయేలు యొక్క పాపము శాపాన్ని నేను దాటుకుని వెళుతున్నా, మరి పాప పరిహారము జరుగుతుందయ్యా అని చెప్పి కెద్రోను వాగు దాటి యేసు ప్రభుల వారు గెత్సేమనే తోటకు అనగా ఒలివ కొండకి వెళ్ళారు. లేక ఈరోజు పాఠంలో ఈ రాత్రే వారు అక్కడే ఉన్నారు, ప్రార్థన చేశారు. ఉదయకాలంలో ఆయనకి సిలువేసినట్టుగా 9 గంటలకి సిలువేయడం జరిగింది. ఎందుకు 9కి ఏది సిలువయ్యాలో, 3 గంటలకు ఎందుకు ప్రాణం విడవాలో రేపు మాట్లాడతాను నేను. 9 గంటలకే ఎందుకు సిలువేయాలి, అసలు 3 గంటలకు ఎందుకు ప్రాణం విడవాలి, 2:30 గడవచ్చు కదా, 8:30 సిలువేయచ్చు కదా. ఈ రెండింటికి సారాంత అర్థాలు ఏంటో రేపు ఉదయ కాలంలో ధ్యానం చేద్దాం. సమయం అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, నీ పాదములు కొందనాలు. పరిశుద్ధుడైన దేవ, మీకే స్తుతి స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రాత్రి ఆదేశ గురువారంలో నీ శిష్యులకు మీరు గొప్ప ఆదేశం చేశారయ్యా. నిన్ను వల్లి పొరుగు వారిని ప్రేమించండి, నా నిబంధన పాటించండి, మేడగది అనుభవం కలిగి ఉండండి, సహవాసం కలిగి ఉండండి, కొత్త ఆజ్ఞ పాటించండి, తగ్గించుకొని జీవించండి అని తెలియపరిచి శుద్ధి చేసుకోండి అని చెప్పావు ప్రభువా. దానిని మేము కూడా మా జీవితాల్లోకి అన్వయించుకొని దాని ప్రకారము జీవించే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నా సంఘం కోసం ప్రార్థన చేస్తున్నా, నా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా. రేపై జరిగే ఈ మంచి శుక్రవార ఆరాధనలో సంఘం అంతా పాల్గొని భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని, శిలువ యాగాన్ని, శిలువ ధ్యానాన్ని సంపూర్ణంగా సమర్పణతో ఆచరించే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రాత్రి కాలంలో ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి, దీవించండి, కాపాడండి, బలపరచండి. ప్రతి ఒక్కరయ్యా నాలో ఉన్న సామాగ్రిని తీసివేసుకోవటాలయ్యా. ఈ శిలువ ధ్యాన కుడికి ముగించే లోపలయ్యా నాలో ఏవేవి అసహ్యమైన సామాగ్రి ఉందో మొత్తాన్ని ఖాళీ చేసి శుద్ధి చేసుకుంటా ప్రభు అని ప్రార్థించుకునే బిడ్డలుగా సిద్ధం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దీవించండి. రేపు జరిగే బాప్తిస్మ కార్యక్రమాలకి ఆటంకమే లేకుండా గొప్ప కార్యం చేయమని యేసుని అడుగుచున్నాం తండ్రి. గమనించండి, రేపు 9:30 గంటలకి ప్రార్థనా కుడికి ఏర్పాటు చేయబడుద్ది. అందరూ ప్రార్థనాపూర్వకంగా భక్తిపూర్వకంగా సిద్ధపడి రండి. మీ పాంప్లెట్ ఇచ్చాను నేను. ఆ ప్రోగ్రాం ఎవరెవరు ఉన్నారో అందరూ సిద్ధపడి ముందుగా వచ్చి అందులో పాల్గొనవలసిందిగా మనవి. దేవుడు దీవించను గాక. అందులో ఇచ్చిన పడదాం. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం